వాతావరణం నెలకొంది. కానీ అంతలా ఏమైతే లేదు. ఇక్కడ ఐడిఎఫ్ చాలా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటది. ఆ, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఐరన్ డ్రోమ్ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది అయితే ఇప్పటికైతే ఏం తలెత్తలేదు. ఓకే. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదంటున్నారు. సో కానీ అవును. సివిలియన్స్ అపార్ట్మెంట్స్ టార్గెట్గా ఈ దాడులు కొనసాగిస్తోంది ఇరాన్ అనేది తెలుస్తోంది. సో ఇప్పటి వరకు జరిగిన దాడిలో ఎటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతోంది ఇజ్రాయెల్లో, ఎటువంటి ఒక నష్టం వాటిల్లిందని అంచనా వేయాలి? నష్టం అయితే అంతలా ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కి బంకర్ అనేది ఏర్పాటు చేస్తారు. ఓకే. మాకు ఎప్పుడైతే మిసైల్స్ వచ్చే టైంలో 5 మినిట్స్ ముందు అలర్ట్ చేస్తారు. సైరన్ అనేది, న్యూక్లియర్ సైరన్ అనేది ఇక్కడ దాదాపు పూర్తిగా అందరికి వినపడేట్లునే వేస్తారు. ఓకే. ఇంకా మా మొబైల్ ఫోన్ లో కూడా మాకు అప్లికేషన్స్ అనేటివి ఉన్నాయి. దాంతో మేము అందరం అలర్ట్ అయ్యి ఆ బంకర్ లోకి వెళ్ళిపోతాం. ఓకే. అంటే ఇప్పటివరకు సుమారుగా 2-3 ఏళ్ళుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. డైరెక్ట్గా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరగకపోయినా గాజా హమాస్ల పైన ఇజ్రాయెల్ దాడి చేయడం, అంటే గాజా నుంచి ఇటువైపు దాడులు జరగడం చూస్తున్నాం కదా. సో ఎప్పుడైనా మీరు మిసైల్ లాంటిది ఆ సంఘటన చూసారా? దాడులు జరుగుతున్న క్రమంలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది, ఎంతటి భయానకంగా ఉంటుంది అనేది మనం గమనించారా? ఇక్కడనైతే ఎక్కువ మట్టికి అయితే అంతలా ఎవరైతే ఏం భయపడరు. ఎక్కువ కూడా వాళ్ళు ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు డిఫెన్స్ పైన, ఏం కాదు అని. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చాలా వరకు అయితే ఈ ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అలాంటివి కూడా చాలా డిఫెండ్ గానే ఉంటాయి. ఇప్పటికీ నిన్న కూడా జరిగిన సంఘటనలు కూడా ఎవరికి కూడా అసలు యుద్ధం జరిగింది, మిసైల్స్ పడ్డాయన్న భయాందోళన కూడా ఎవరికి కూడా లేదు ఇక్కడ. ఒక్కసారి మీరున్న ఏరియాని చూపించగలుగుతారా? అంటే మీ వైపు నుంచి అక్కడ ఏరియా ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. ఈ రోజు షాబాత్, ఇక్కడ ఎవ్రీ వీక్ సాటర్డే ఇక్కడ షాబాత్ ఉంటది. ఓకే. సో ఈ రోజు అన్ని గవర్నమెంట్ బస్సెస్ అన్ని హాలిడేస్ ఉంటాయి, బస్సులు బంద్ ఉంటాయి, షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి ఈవినింగ్ 6 వరకు. నార్మల్ గా ప్రైవేట్ బస్సెస్ అనేది నడుస్తూ ఉంటాయి, ఓకే, టాక్సీస్. ఓకే. ఇది రమద్గాన్ ఏరియా, ఇది రమద్గాన్ బెనీబర్గ్ ఏరియా. ఇటు ముందు వెళ్తే టెలవి. సో ప్రజెంట్ అంటే ఇక్కడ యుద్ధం నేపథ్యంలో ఇటువంటి ఒక కర్ఫ్యూ ఏమైనా ఉందా, లేకుంటే జనరల్గా ఇలాగనే ఉంటుంది అక్కడ? జనరల్ గా ఇలాగే ఉంటుంది. ఓకే. సో నిర్మాణ మీరు అక్కడ వెళ్తున్నారు వాళ్ళు కూడా. ఓకే. అంటే జనంగా అంటే అపార్ట్మెంట్స్ మీరు ఉండేటువంటి నివాసాల దగ్గర కూడా వాళ్ళు మొదటి నుంచి బంకర్ని కన్స్ట్రక్షన్ టైం నుంచి ఏర్పాటు చేస్తారా, లేదంటే ఇటువంటి యుద్ధం నేపథ్యంలో స్పెషల్గా ఒక ఐరన్ బంకర్స్ అక్కడికి వస్తూ ఉంటాయా? లేదు, ముందు కన్స్ట్రక్షన్ నుంచెల్లే ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్ కైనా కన్స్ట్రక్షన్ నుంచెల్లే బంకర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బంకర్ ప్రొవైడ్ చేయకుంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరగదు అంట ఇక్కడ రూల్ ప్రకారం. ఓకే. బంకర్ అనేది ఇక్కడ మెయిన్లీ. ఓకే. సో ఇప్పుడు అక్కడ ఉన్న వారికి ఎవరు కూడా ఆందోళన లేదంటారా? అంటే భారతీయులు ఉన్నారు, చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా ఆందోళన లేదు. ఎందుకంటే ఇరాన్ కూడా ఏమాత్రం వదిలిపెట్టము, తప్పకుండా సమాధానం చెప్తామంటోంది. ఏకంగా ఇజ్రాయెల్ అక్కడ న్యూక్లియర్ స్థావరాలను టార్గెట్గా దాడులు చేసింది, రేడియేషన్ లీక్ అవుతుందన్నట్టుగా ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ఆందోళన లేదా? ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చు, అటు పక్కనే ఇరాక్ కూడా ఉంది, కొన్ని దేశాలు ఏకమవుతున్నాయి. సో అటువంటి ఏదైనా చర్చ ఉందా అక్కడ ఇజ్రాయెల్ పౌరుల దగ్గర? ఇక్కడనైతే ఇప్పటి వరకు ఏం చర్చ అనేది అయితే లేదు. నార్మల్ గానే అందరూ నిన్న నైట్ మాత్రం 6 వరకు వచ్చాయి మిసైల్స్, వాటన్నిటిని తిప్పి కొట్టేసింది. కాకపోతే దాంట్లో ఒక 2 మిసైల్స్ మిస్ఫైర్ అయినాయని చెప్పారు. ఓకే. ఐరన్ డ్రోమ్ అనేది వాటిని గాల్లో పేల్చేసింది. ఆ పేల్చేసిన తుకడాలు అనేటి కొన్ని టెలవిలో కొన్ని బిల్డింగ్స్ పైన వాడి కొంచెం నష్టం వాటిల్లిందని చెప్పారు. మీ దగ్గర ఉన్న దాని ప్రాంతాల్లో ఏమైనా నష్టం వాటిల్లిందా? అంటే మీరున్న ఏరియాస్లో ఆ మిసైల్ లాంటి కనిపించడం కానీ? మేమున్న ఏరియాలో ఎలాంటి నష్టం పాటించలేదు, ఎలాంటి మిసైల్స్ కూడా రాలేదు. కాకపోతే మాకు ఇక్కడ గాల్లో నైట్ లో చూసాము, ఓకే, ఎయిర్ లో ఏర్పడ్డాయి. సో ఎట్లా ఉంటుంటే అంటే ఫైర్ నిప్పులు కక్కుతూ వస్తూ ఉంటాయి ఆ మిసైల్స్ అన్ని కూడా? మనం కింద నార్మల్ గా 12 షాట్ అనేటి బాంబ్స్ పెడతాం కదండి కింద. ఓకే. వాళ్ళ పటాసు లేక పైనకి వెళ్ళి అక్కడ పేల్చేస్తున్నాయి డ్రోన్స్ ని. ఓకే. సో ఇఫ్ డోంట్ మైండ్ మా కోసం కొంచెం ఆ బంకర్స్ కూడా చూపించగలుగుతారా? మీ దగ్గర మళ్ళీ వస్తా నేను, నా లోపుగా మరిన్ని అప్డేట్స్ అందిస్తాను. ఒకసారి బంకర్ ని చూపించండి. సో ప్రతి ఇంటికి కూడా, రైట్ అఖిల్ గారు, విల్ గెట్ బ్యాక్ టు అగైన్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి బంకర్ దగ్గరికి వెళ్ళండి మీరు. సో బంకర్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అసలు బంకర్లో ఏముంటాయి? సో బంకర్ అనగానే బంకర్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది మాత్రం చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇజ్రాయెల్లో ప్రతి నివాసం దగ్గర కూడా ముందుగా బంకర్ ఏర్పాటు చేసుకుంటే దానికి పర్మిషన్. సో బంకర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. సో ఈ బంకర్లో ఏముంటుందని తెలియదు, ఇంకా కేవలం బంకర్ అని చెప్తూ ఉంటాం, కానీ ఆ బంకర్లో నిజంగానే ఒక భీకరమైనటువంటి దాడి జరుగుతోంది.
మిసైల్ వచ్చి ఒక బిల్డింగ్ పై పడిపోయింది. మరి ఆ బంకర్కి అంత శక్తి ఉంటుందా? ఆ నివాసాన్ని మొత్తాన్ని ఆ శిథిలాలని తట్టుకొని అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రజల్ని కాపాడగలిగినటువంటి స్థైర్యం ఉంటుందా? ఇందాక ఇంట్రెస్టింగ్గా అఖిల్ మాట్లాడుతూ మనకు విషయం చెప్పుకొచ్చాడు. రెడ్ అలర్ట్ అనేటువంటి ఒక అప్లికేషన్ ఉంటుందట ఇజ్రాయిల్లో. సో ఈ రెడ్ అలర్ట్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మిసైల్ వస్తుందో ఒక్కసారిగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ప్రాంతాల్లో అందరిని అలర్ట్ చేసి ఒక్కసారిగా సైరన్ మోగుతూ ఉంటుంది. ఆ ఫోన్స్ అన్ని కూడా అలర్ట్ ఇస్తూ ఉంటాయి, మెసేజ్ వస్తూ ఉంటుంది. వెంటనే ఇటువైపు నుంచి అటు సైరన్ కూడా మోగిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే సైరన్ మోగుతుందో అందరూ వెళ్ళిపోయి ఆ ఏరియాకి సంబంధించిన ప్రజలందరూ వెళ్ళిపోయి ఒక్కసారిగా బంకర్లో దాక్కోవాలి. సో బంకర్లో వెళ్ళిన తర్వాత బంకర్ వాళ్ళు రక్షిస్తుందట. సో ప్రతి నివాసంలో కింద బంకర్ అనేది ఉంటుందట. ఆ బంకర్ దగ్గరికి ఇప్పుడు ప్రస్తుతానికి అఖిల్ వెళ్ళారు అక్కడికి. సో అఖిల్తో మాట్లాడదాం మళ్ళీ. సో ప్రజలు మీరు చూస్తున్నారు కదా, ఇది రమ్గంద్. సో రమాగంద్ ఏరియా ఆయన చెప్తున్నట్టుగా ఈరోజు షాబాద్ అంటే ఇది ఒక హాలిడే ప్రకారంగా అక్కడ పబ్లిక్ సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, పబ్లిక్ మొబిలిటీ ఉండదు, కేవలం ప్రైవేట్ వెహికల్స్ మాత్రం వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చేస్తోంది, ఇజ్రాయెల్ పైన అటువైపు నుంచి 9 అణుబాంబులు ఎక్కుపెట్టి ఉన్నాయి. ఇరాన్ ఏ క్షణమైనా ఈ అణుబాంబులు మా పైన ప్రయోగించవచ్చు, అందుకే మేము పక్కాగా ప్లాన్ వేసి మొసాద్ లాంటి ఒక ప్రముఖమైనటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ మా దగ్గర ఉంది. ప్రపంచంలోనే అత్యాధునిక హై టెక్నాలజీని ఉపయోగించే మొసాద్ లాంటి ఇంటెలిజెన్స్ సంస్థ మా దగ్గర ఉంది. ఆ విషయాన్ని మేము పసిగట్టాం. అందుకే మా లెఫ్టినెంట్ జనరల్ ఇమాయల్ జమీర్కి మేము సమాచారం అందించాం. శుక్రవారం రోజున ఇరాన్ పైన దాడి చేయమని చెప్పాం. అందుకే నటన్జా తర్వాత ఇతర కీలకమైన ప్రాంతాల్లో దాడులు జరిపి మేము అక్కడ న్యూక్లియర్ రేడియేషన్స్ని పేల్చాలనుకున్నాం. ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేటువంటి ఒక పేరుతో ఈ దాడులు కొనసాగించింది. ఆ తర్వాత దానికి ప్రతిదాడిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేయడం మొదలుపెట్టింది. ఇరాన్ ఏం చేసిందంటే సుమారుగా 800 డ్రోన్లని ఇజ్రాయెల్ పైన ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది, సమర్థవంతంగా వాటిని పూర్తిగా నేలమట్టం చేసింది. అయితే అఖిల్ చెప్తున్న ప్రకారంగా ఆ మిసైల్స్ అన్ని కూడా మనం బేసిక్గా క్రాకర్స్ వాడుతూ ఉంటాం దీపావళి సందర్భాల్లో, 12 షాట్స్ అటువంటి క్రాకర్స్. సో అటువంటి క్రాకర్స్ మాదిరిగానే నిప్పులు కక్కుతూ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మిసైల్ లాంటిది ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గమనిస్తుందో, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గమనిస్తుందో, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టానికి సంబంధించి మెసేజ్ వెంటనే ఈ ఫోన్లకు చేరుతుంది. రెడ్ అలర్ట్ అనేటువంటి అప్లికేషన్ ఉంటుందో ఆ రెడ్ అలర్ట్ అనే అప్లికేషన్కి మెసేజ్ చేరుతుంది. మెసేజ్ వస్తుంది, మీరు వెంటనే సేఫ్ జోన్స్కి వెళ్ళిపోండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అనేటువంటి ఒక మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత వెంటనే వీరికి సైరన్ మోగుతుంది. ఆ సైరన్ ఆధారితంగా మీరు గమనించి వెంటనే అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో నిన్న ప్రయోగించిన ఒక 9 మిసైల్స్ ఏవో కొన్ని మిస్ మ్యాచ్ అయిపోయి ఆ రాడార్ సిస్టాన్ని కూడా తప్పించుకొని లోపలికి వచ్చిన క్రమంలోనే ఐరన్ డోమ్ వాటిని అడ్డుకొని తిప్పికొట్టింది. ఆ శిథిలాలన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో పడిపోయాట. సివిలియన్సే టార్గెట్గా ఇరాన్ దాడి చేస్తోంది. ఇరాన్ పెద్ద ఎత్తున సివిలియన్ టార్గెట్స్గా దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం తమ దగ్గర నుంచి కేవలం ఎయిర్ బేసెస్లో మాత్రం దాడులు చేస్తున్నాం, న్యూక్లియర్ స్థావరాలు మాత్రమే దాడులు చేస్తున్నామని చెప్తున్నారు. ఎస్ అఖిల్ అందుబాటులోకి వచ్చారా పీసీఆర్? రైట్, ప్రస్తుతం అఖిల్ ఐరన్ డోమ్ దగ్గరికి వెళ్తున్నారు. సో మీ అందరికీ చూపించడం కోసం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇజ్రాయెల్ ఉన్నటువంటి మన తెలుగు వారిని సంప్రదించింది, అఖిల్ని సంప్రదించింది. అఖిల్ మనకు మరింత సమాచారం అందిస్తారు. సో అక్కడ ప్రస్తుతమైన డోన్ బంకర్ దగ్గరికి వెళ్తున్నారు ఆయన. సో బంకర్లో ఏముంటుంది, రోజుల తరబడి అందులోనే ఉండాల్సి వస్తుందట. నివాసాల్లో ఉన్నటువంటి కింద బంకర్లు అందులోనే కొన్ని రోజుల తరబడి ఉండాల్సి వస్తుందట. అటువంటి సిచ్యువేషన్ ఉంటుందట. ఎందుకంటే అక్కడ బంకర్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే కనుక అక్కడ దాడులు చేసి పూర్తిగా ఆ బిల్డింగ్స్ అన్ని కుప్పగూలిపోయి లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా బంకర్ వారి ప్రాణాలను కాపాడుతుంది, సురక్షితంగా కాపాడగలుగుతుంది. సో ప్రతి నివాసంలో కూడా బంకర్ మ్యాండేటరీ. సో బంకర్ ఎలా తయారు చేయబడుతుంది, ఆ బంకర్లో ఎటువంటి అంశాలు ఉంటాయని మాత్రం మనం చూద్దాం. అఖిల్ అందుబాటులో ఉన్నారు మనతో పాటుగా. మరి కాసేపట్లో కొన్ని క్షణాలను జాయిన్ అవుతారు బంకర్ దగ్గర నుంచి ఆయన. సో బంకర్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతానికైతే రైట్ సైడ్ విజువల్స్ అన్ని కూడా అఖిల్ ఎక్కడైతే మాకు ఇజ్రాయెల్ నుంచి అందుబాటులోకి వచ్చారో ఆయనటువంటి ప్లేస్ అది రమాగంద్ ప్రాంతం అది. సో ఇజ్రాయెల్లోని రమాగంద్ ప్రాంతం నుంచి ఆయన మనకు అందుబాటులోకి వచ్చారు. ప్రజెంట్ అయితే అక్కడ ఒక హై టెన్షన్, ఒక రకంగా చెప్పాలంటే పెద్దగా ఎవరు చర్చకు తీసుకురావట్లేదు. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ పైన చాలా పూర్తి స్థాయి నమ్మకంతో ఉన్నారు వారంతా కూడా. సో వారికి ఆ డిఫెన్స్ సిస్టమ్ పై